నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బయటికి వెళ్ళామండి. అంటే నేను ఒకదాన్నే కాదు, అందరం వెళ్ళాము. పిల్లలు, నేను, మా వారు వెళ్ళాము. పెద్దమ్మాయికి కాలేజు అడ్మిషన్ అయి తీసుకున్నాము. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేయడానికి. ఇంకా కాలేజ్ ఒకసారి చూసొద్దాం అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇద్దరికి హాలిడేస్ ఇచ్చినాక వెళ్దాంలే అని వాళ్ళని కూడా తీసుకొని. ఇంకా పిల్లలిద్దరికీ అప్పటికి సెలవులు ఇచ్చేశారు. ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి త్వరగా ఇచ్చేస్తారు. ఇంకా అందులో స్కూల్ కూడా మార్చేసాము చిన్న పాపని. ఇంకా తను ఇంకా పంపించట్లేదు. ఇంకా ఆల్రెడీ ఇంట్లోనే ఉంటుంది. అందుకే ఇంకా ఆ రోజు వెళ్ళాము. మార్నింగ్ లేచేసి 5కి లేచానేమో. 5కి లేచి ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేసి ఇంకా టిఫిన్ చేసి స్నానాలు అవన్నీ చేసి బయలుదేరాము. మా వారు రాగానే నైట్ డ్యూటీ చేసి వచ్చారు ఆయన. ఇదంతా కూడా గచ్చిబౌలి అటంతా అండి. ఇదంతా కూడా కారు మాట్లాడుకొని వెళ్తున్నాము. చాలా రోజులైంది బయటికి ఇలా వెళ్ళి కూడా. అప్పుడే కొంచెం ఎండలు కూడా స్టార్ట్ అయినాయి. కొంచెం చెమటలు కొంచెం వేడిగా అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం మేలలో అయితే బాగా ఉందండి. 45, 40 అట్లా ఉందన్నమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంది ఎండలు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. కారులో వెళ్తూ ఉన్నాం. పిల్లలకి ఇంకా ఒక ఏజ్ వచ్చేంత వరకే తల్లిదండ్రుల దగ్గర ఉంటారు కదండి. తర్వాత ఇంకా మనం వాళ్ళని స్టడీ పరంగా ఎక్కడికో దూరంగా పంపించాల్సి వస్తుంది, తప్పదు. కొంచెం బాధ అయినా సరే వాళ్ళ భవిష్యత్తు కోసం మనం పంపించాల్సిందే. ఇంకా హాస్టల్లో వేద్దామని అనుకున్నాము. కొంచెం తను కూడా కొంచెం కేరింగ్ అవన్నీ స్టడీ అవర్స్ అన్నీ కొంచెం ఎక్కువగా తీసుకుంటారు కదా అని ఇంకా హాస్టల్లో జాయిన్ చేశాము. మెట్రోకి వెళ్దాం అనుకున్నా కానీ మెట్రో అంటే అంతసేపు నిలబడలేము. అంటే ఎల్బీ నగర్ ఆ మధ్యలో తీసుకున్నాం పాప కాలేజ్ అడ్మిషను. అంతసేపు ఒక్కొక్కసారి మనకి ఖాళీ దొరుకుతుంది, ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సి వస్తుంది, కానీ ఉంచోవాల్సి వస్తుంది కదా. ఎందుకులే అని ఇంకా కారు మాట్లాడుకొని వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు నేను పెద్దగా ఏం తీయలేదండి. జస్ట్ ఇది మాత్రమే తీశాను. ఇంకా కాలేజ్ అవన్నీ కూడా చూపించకూడదు, అందుకే నేను చూపించలేదు. ఊరిని ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం తీశాను వీడియో కొంచెం. ఇంకా కాలేజీ అవన్నీ కూడా వీడియో తీయలేదంటే నేను ఈ కాలేజీకి వెళ్ళి మాట్లాడుకొని చూసుకొని ఇంకా తర్వాత రిటర్న్ వస్తూ కొంచెం అక్కడే లంచ్ చేసేసి డీమార్ట్ షాపింగ్ మీకు వీడియోలు చూపించాను కదా. చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక. ఇది అప్పటి వీడియో అండి. చాలా రోజులు అయిపోయింది. నాకు అస్సలు కుదరటం లేదు. ఇంట్లో పని, అది ఇల్లు షిఫ్ట్ అనే పని ఉంది. ఇంకా అందుకని చాలా వర్క్ ఎక్కువైంది. అందుకే నాకు ఒక ఎడిటింగ్కి కూడా టైం దొరకట్లేదు. ఇంకా మార్నింగ్ అది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మార్నింగ్ అనమాట. 6:30 కూడా అవ్వలేదు. త్వరగా లేచాను. పనులన్నీ కూడా ముందు రోజు జర్నీ చేసి వచ్చాము, చాలా పనులు ఉన్నాయని. ఇంకా ఎక్కడెక్కడే ఉన్నాయి, సర్దేసుకోవాలి. ఇదేంటంటే జామకాయ. నిన్న నైట్ సిటీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. బాగున్నాయి జామకాయలు అక్కడ చూడడానికి కూడా. ఈ రైస్ కుక్కర్ కూడా రైస్ వండేసి రాత్రి ఇక్కడే పెట్టేశాను. ఈ దోమల బ్యాటు ఇదంతా కూడా చాలా మెస్సీగా ఉంది. ఇదంతా కూడా సర్దుకోవాలి. ఇక అందుకని త్వరగా లేచాను. పిల్లలకి హాలిడేస్ అయినా కూడా ఈ మైసూర్ శాండిల్ అవన్నీ తెచ్చాను అక్కడే డీమార్ట్లో. కొన్ని మాత్రమే తెచ్చానండి. నేను ఏమి తీసుకోవాలనేది కూడా ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళాను. అనవసరమైన తీసుకోలేదు. ఎందుకంటే ఇంట్లో లేనివి అంటే ఇవి ఉంటే బాగుంటుంది అనిపించినవి మాత్రమే తీసుకున్నాను. మీకు అది షార్ట్లో కూడా పెట్టాను. ఇంకా నైటు రాగానే వంట చేసి స్నానాలు అవి చేసి పడుకున్నాము. ఇంకా గిన్నెలు మాత్రం చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తోమేయాలి. రైస్ ఉంది, కర్రీ ఉంది, అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తాను. రైసు మిగిలిపోతే పాడేనండి. నేను దాదాపుగా దాంతో 2 నిమ్మకాయలు కోసి లెమన్ రైస్లో చేస్తాను. లేదంటే కొంచెమే ఉంటే పెరుగన్నంలో గట్లా పెట్టేసుకుంటూ ఉంటాము. దాదాపుగా రైస్ పడేనండి.
ఎప్పుడో ఒకసారి ఇంకా లేదు తప్పదు అనిపిస్తే కొంచెం ఉంటే అది పడేస్తాను, ఎక్కువ ఉంటే అసలు పడేయను కూడా, ఎవరన్నా వచ్చేస్తే పెట్టేస్తాను. ముందు లేవగానే బ్రష్ చేసేసాను, బ్రష్ చేసి ఆ తర్వాత డోర్ తీసాను. కొంచెం కాఫీ పెట్టుకొని తాగితే బాగుండు అనిపించింది ముందు కొంచెం. మనకి ఏంటంటే కాఫీ కానీ టీ కానీ ఏదైనా కడుపులో పడితే కొంచెం బాగుంటుంది కదని ఒక 2 గ్లాసులు వాటర్ తాగేసి తర్వాత కాఫీ పెట్టుకుందాంలే అనిపించింది. ఇంకా ఇవన్నీ కూడా చాలా చండాలంగా ఉన్నాయండి. చెప్పులు స్టాండ్లో అవన్నీ చెప్పులు కూడా పెట్టలేదు. పిల్లలకి ఇది మాత్రం నేర్పించాలండి. నేర్పిస్తాను కానీ పిల్లలు ఏంటంటే ఒక్కోసారి అలాగే పెట్టేస్తూ ఉంటారు, మళ్ళీ నేనే తీసుకెళ్ళి పెట్టాలి ఇవన్నీ కూడా. ఈ మల్లెపూలు అయితే 2 సార్లు ఆకులు తీసినా కానీ పువ్వులు మాత్రం రావట్లేదండి. అసలు ఎందుకనో సన్లైట్ లేకో ఏంటో మరి అలాగే ఉంటున్నాయి. అసలు ఎన్నిసార్లు ఆకులు తీస్తే కనీసం 20-30 పువ్వులన్నా వచ్చాయి ఇంతకుముందు, ఇప్పుడు పువ్వే కనపడట్లేదు. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతాం రండి. చూసారా రైస్ కొంచెమే ఉంది, ఇంకా దాన్ని గిన్నెలో తీసి పెట్టేస్తాను పక్కన. కొంచెం నీళ్ళు పోసి పెట్టేస్తే మనం బయట ముగ్గేసి వచ్చేలోపు ఇవన్నీ కూడా నానితే త్వరగా అయిపోతాయి తోమడానికి కూడా, లేదంటే అదంతా ఎండిపోయి కూడా చాలాసేపు టైం పట్టుతుంది అన్నీ తోముకోవడానికి. వాటిని అన్నీ కూడా నీళ్ళు పట్టేసి ఉంచాను. ఇది చీమలు సమ్మర్ వస్తే చాలండి, గోడల నిండా అసలు ఒకటే బారులు పెట్టేస్తాయి, రైలులాగా పరిగెత్తుతూ ఉంటాయి. ఎన్నిసార్లు అది మన లక్ష్మణ రేఖ గీసినా కానీ ఒకటే వస్తూనే ఉంటాయి. ఇంకా మళ్ళీ ఒకసారి అలా గీసేస్తూ ఉంటాను. అట్లా సమ్మర్లో నాకు ఇదే ఇబ్బంది అండి, ఎన్నిసార్లు అలా చేసినా కానీ సరుకుల్ని కాపాడుకోవాల్సి వస్తుంది. ఇలా గోడ మీద ప్రతి చోట చీమలు అనేవి ఎక్కడో చాట టచ్ అవుతూ ఉంటాయి, మమ్మల్ని కుట్టేస్తూ ఉంటాయి, ముఖ్యంగా నన్ను కుడుతూ ఉంటాయి. మా పిల్లలు ఎగతాళి చేస్తూ ఉంటారు, మా కుట్టవేంటి మమ్మీ నీకెందుకు కుడతాయి అని. ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసాను, కొన్ని ఎక్కువ బట్టలే ఉన్నాయి ఆ రోజు. డీమార్ట్లో నిమ్మతొనలు కూడా తీసుకున్నానండి, కొంచెం మా వారికి ఇష్టం అనమాట. అట్లా కొంచెం ఏదన్నా పుల్లగా తీగా బాగుంటుంది కదా టైంపాస్కి. ఇంకా దోమల బ్యాట్ తెచ్చానండి. దోమల బ్యాటు తీసుకున్నానే కానీ ఒక వన్ డే మాత్రం అనుకుంటా పని చేసింది, ఇంకా తర్వాత పని చేయలేదు. అనవసరంగా తీసుకున్నానే అనిపించింది. ఇంకా మనం వెళ్ళి డీమార్ట్ వాళ్ళని అయితే అడగలేం కదండి. అదే నేను చెప్తూనే ఉన్నా మా వారికి వద్దులే అని, కానీ ఏమో అట్లా ఎందుకు రిపేర్ వస్తుందిలే అనుకున్నాము, కానీ అక్కడే తీసుకున్నాం. బయట తీసుకోవాలి అనిపించింది. ఇప్పుడు మనం బయట తీసుకుంటే ఆ షాప్ వాడిని వెళ్ళి అడగగలుగుతాం, వాడు చూసి రిపేర్ చేయటం లేదంటే మళ్ళీ వేరేటి ఇవ్వటం అది చేస్తూ ఉంటాడు. మళ్ళీ డీమార్ట్కి వెళ్తే మాకు తెలుసు సార్ మా కంపెనీ నుంచి వచ్చినాయి అంటారు తప్పించి వాళ్ళు ఏం చేయలేరు కదా. అలాగా 350 380 ఎంతో గుర్తులేదు. సో అలా అయిపోయినాయి అన్నమాట డబ్బులు. మనకి ఏదో ఒక చోట డబ్బులు అనేవి పోతూ ఉంటాయండి, మనం ఎంత జాగ్రత్తగా చూసినా కానీ డబ్బులు అనేవి ఎట్లాగ పోతూనే ఉంటాయి, ఏం చేయలేమట్టంటప్పుడు. ఇంకా ఇవన్నీ కూడా సోఫా కవర్లు అన్నీ కూడా నీట్గా వేసేసాను. ఇది ఒక గంట సేపు పట్టిందండి నాకు మొత్తం ఇల్లన్నీ సర్దడం, అదంతా కూడా 1 అవర్ పట్టింది. ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి, అవి కూడా తీసేస్తాను. చూసారండి జామ పళ్ళు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, చాలా నవనవలాడుతా కనిపించినాయి ముందు రోజు హైదరాబాద్ వెళ్తే. కానీ చూస్తే ఏదో అంటారు కదండి, ఏదో సామెత ప్రకారం అదంతా చప్పగా ఉందండి, లోపలంతా డొల్లగా అసలు ఏమీ బాగాలేదు. టేస్ట్ మాత్రం చూడడానికి చాలా టెంప్టింగ్గా అసలు చాలా డెకరేషన్ చేసి పెట్టారు జాంపళ్ళు, లోపల మాత్రం అంతా చప్పగా నీరుగా అస్సలు బాగాలేదు. అనవసరంగా తీసుకున్నావే అనిపించింది. అది మళ్ళీ కేజీ 100 రూపాయలు అంటండి, కేజీకి 3 వచ్చినట్టున్నాయి, 3 వచ్చినాయి, 100 రూపాయలంట. ఇంకా అన్నీ కూడా సర్దేస్తున్నాను చెప్పుల స్టాండ్లో. తర్వాత కొంచెం ఇల్లు ఊడ్చుకొస్తున్నానండి, అంటే హాల్ వరకు ఊడ్చేస్తాను, అంటే మొత్తం బెడ్రూమ్స్ అవన్నీ కూడా కొంచెం టైం పట్టిద్ది కదా. మార్నింగ్ టైంలో ఇంత టైం ఇక్కడే వేస్ట్ చేస్తే బయట ముగ్గేసేది ఎప్పుడులే అని కొంచెం హాల్ మట్టుకి ఊడ్చేసాను. ఆ తర్వాత కొంచెం మొక్కలకు నీళ్ళు పోసాను. ముందు రోజు అటు వెళ్ళాం కదా, టైం దొరకలేదు, ఇంట్లో వంట చేసుకోవడం సరిపోయింది. ఇంకా మొక్కలకన్నీ నీళ్ళు పోసేస్తాను. చాలా మొక్కలు ఉండేయండి నా దగ్గర, అవన్నీ కూడా ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాక పోయినాయి మొత్తం. చాలా పూలు పూసాయి, చాలా అందంగా కనిపించేది మొత్తం. నాకు అక్కడ చాలా సంతోషంగా ఉండేది. ఒక్క 10 నిమిషాలు ఆ మొక్కల్లో వెళ్ళి కూర్చోవడం, ఏదో ఒకటి ఆ గడ్డి పీకడం అలాంటివి చేసేదాన్ని, చాలా సంతోషంగా అనిపించేది మనసుకి. ఇక్కడ ఒక పువ్వు కూడా పూయట్లేదండి, చూస్తుంటే చాలా జాలేసింది. ఇది ఇండోర్ ప్లాంట్ తెలుసు కదా, కొంచెం గుబురుగా పెరుగుతుంది, దీన్ని వేరే కుండీలోకి మార్చాలి. ఇంకా తర్వాత బయట నీళ్లు చల్లేసాను.
నీళ్ళు చల్లేసి ఇక్కడ హోల్ ఉంటుందండి, బయట వాష్ ఏరియా ఏమీ లేదు, జస్ట్ ఇలా ఇచ్చేసాడు. అక్కడ వైపర్తో తుడుస్తూ ఉంటాను. చూసారా ఇలా ముగ్గేసానండి. కొంచెం ఎంత టైం అయినా కానీ 9 అయినా వేస్తానండి ముగ్గు. ఒకవేళ నేను ఏదన్నా పనిలో ఉన్నా కానీ 9 అయినా కానీ ముగ్గు పెట్టేస్తాను. వాకిట్లో బోసిగా ఉంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. ఇక చిన్న ముగ్గైనా అలా వేసుకుంటాను. పాలు పెట్టేస్తాను కదా, ఇంకా పాలు కాగిని కొంచెం కాఫీ కలుపుకుంటున్నాను వాటర్ అయి తాగేసి. కొంచెం ఒక 5 నిమిషాల పాటు అలా కూర్చొని ఇంకా గిన్నెలు తోమేస్తాను. పిల్లలు ఇంకా లేవలేదండి. నా పనులు అనేసరికి లేపొచ్చులని లేపలేదు పిల్లల్ని. అప్పటికే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి లైట్గా. ఇక ఫ్యాన్ లేని ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాం అప్పటికే. ఇంకా కొంచెం ప్రశాంతంగా ఒక్క 10 నిమిషాలు మనకి మనం కేటాయించుకోవాలండి. అలా రిలాక్స్ అయితే మనం ఎంత పనైనా చేయొచ్చు. లేదంటే 24 గంటలు చేసుకుంటూ ఉంటే మనసుకి ప్రశాంతత ఉండదు, మనకి రెస్ట్ దొరకదండి. ఇంకా ఇంట్లో గులాబీ రేకులు ఉన్నాయి, ఇట్లా పెట్టుకుంటే బాగుండదు అనిపించింది. తీసుకున్న వాటిలో ఇలా మిగిలి అనమాట, ఇలా పెట్టేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చాలా బాగుంటుంది కదా ఇట్లా పువ్వులతో పసుపు కుంకుమతో ఎంత అలంకరించుకున్నా కానీ మనకి ఆ వాకిలి అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. చామంతి పూలు కూడా ఉండాలి, అయిపోయినాయి ఆ రోజు. ఇంక ఇలా పెట్టేశానండి. కొంచెం ఒకటి దొరికినట్టుంది, దానితో కూడా ఆ రేకులన్నీ తుంపేసి ఆ ముగ్గులో అలా డెకరేషన్ చేస్తున్నాను. ఇలా తోడేళ్ళని పూలు అవన్నీ నేను పారేనండి, ఇట్లా చేస్తూ ఉంటాను. లేదంటే నీళ్ళు చల్లే ఒక బౌల్లో నీళ్ళు పెట్టేసి దాంట్లో చల్లేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది చూడడానికి కూడా, మనకు కూడా మనసు ప్లెజెంట్గా ఉంటుందని ఇంకా అట్లా పెట్టేస్తూ ఉంటాను. చూసారా పూలు వేసినాక చాలా అందంగా కనిపించింది. చిన్న ముగ్గు అయినా కానీ చాలా బాగుంది. ఇక చూసారా గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయండి, తోమేశాను. అదంతా మీకు సుత్తు కొట్టింది. ఏంటండి సుత్తు ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటున్నారేమో, ఇంకా అదంతా చూపించలేదు బోర్ కొట్టేస్తుందని. ఇంకా ఇవేనండి డీమార్ట్లో తీసుకున్న ప్లేట్స్, అవన్నీ కూడా బాగున్నాయి కదా, ఇట్లా బనానా లీఫ్ మోడల్ వచ్చి బాగున్నాయి కదా. ఇవన్నీ రేట్లతో సహా మీకు షార్ట్లో పెట్టాను చూడండి. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి. నమస్తే.